विश्वश्री पराभवनाम शक्तिये नमः। 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 विश्वश्री परा ఇక్కడ పలుకుతున్న పరాభవ నామంలో భవతి ప్రథమం, భవతితో పాటుగా అక్కడ మమేకమైంది ఎవరు? భవుడు. పరాభవ, భవుడు అంటే మమేకత్వమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి శక్తి. రామన్ అది కాదు, పెద్ద బల్బు ఉండాలి ఇక్కడ. ఇక్కడ భవుడు భవతి. స్వామి భవుడు భవతి కానీ కలిసి మమేకమైనటువంటి భవభావియ భవుడు భవతి ఏకమై ఉంటేనే జీవితం నడుస్తుంది. భవుడు భవతి అనగానే భార్యాభర్త, దైవం, దేవత, నా శరీరం, నా అంతరంగం. శరీరం చప్పట్లు పట్టాలి. వినపడుతుందా స్వామి? శబ్దం వినపడుతుందా? ఇప్పుడు వినపడట్లేదు. రెండు చేతులు కలిస్తేనే. భవుడు ఒక్కడే ఉన్నాడు. భవతి లేకుండా భవుడు ఏం చేయలేడు. భవుడు లేకుండా భవతి ఏం చేయలేడు. ఆమె ఆయన కలిసినటువంటి తత్వశక్తియే విశ్వమమేకత్వం. విశ్వమమేకత్వ ఆస్వాదన అర్థం అవ్వాలి అంటే, తెలియాలంటే భవుడు భవతికి అర్థం అవ్వాలి, భవతి భవుడికి అర్థం అవ్వాలి. మీకు తెలిసిన మీతో వచ్చారా? నాకు తెలిసిన మీతో వచ్చారా? ఇంటి దగ్గర నుంచి మీకు తెలిసిన మీతో వచ్చారా? నాకు తెలిసిన మీతో వచ్చారా? ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాకు తెలిసిన మీతో ఉన్నారా? మీకు తెలిసిన మీతో ఉన్నారా? మాకు తెలిసిన మాతో ఉండి మాకు తెలిసిన మాతో వచ్చాం. మీకు తెలియని మీతో వచ్చారు, మీకు తెలియని మీతో వచ్చారు. ఎవరికి వారు అర్థమైతే అసలు ఇక్కడ కాదు. రావాల్సిన అవసరం లేదు, దేవాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు. మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన విద్యార్థికి అక్కడ స్లేట్ పెన్సిల్ ఇస్తారా? పలక బలపం ఇస్తారా? ఆ పలక బలపపు స్థాయిని దాటారు వాళ్ళు. పెన్ను పేపర్తో కూడా పని లేదు, అనర్గళంగా మాట్లాడుతూ చెప్పేస్తారు. ఏ అంకె, ఏ అక్షరము ఎక్కడ నుంచి ఎక్కడికి ఉందో అనర్గళంగా చెప్తారు. సాధనా కాలం పూర్తయింది. మొదటి తరగతిలో ఉన్న పాఠ్యాంశాలు 2వ తరగతికి రావు. 2వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఇక తరువాత తరగతులు 10 వరకు ఉన్నాయి, దానిలో రావు. వస్తాయా? పెరుగుతూ పోతుంది. పాలు తాగే స్థాయిలో ఉన్నటువంటి బిడ్డడు ఆహారంలోకి వచ్చాక పాలు తాగడు. పాలు తాగే స్థాయిలో ఉన్న బిడ్డడికి ఆహారము బిర్యానీలు పెట్టడం. స్థాయి పెరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, మీకు తెలిసిన మీరు ఉన్నది 1వ తరగతి, నాకు తెలిసిన మీరున్నది 10వ తరగతి. ఈ రెంటిలో ఏది వాస్తవం? మీకు తెలిసిన మీరు వాస్తవమా? నాకు తెలిసిన మీరు వాస్తవమా? రెండు ఖచ్చితమైనవే. మీకు తెలిసినది నిలబడాలంటే కష్టం, నాకు తెలిసిన మిమ్మల్ని నిలబెట్టాలంటే కూడా కష్టమే. రెండు ఒకటే. ఆ ఒక్కటి
ఈ జీవుడిలో ఉన్న ఆ సదుడు ఎవరైతే ఉన్నారో, సశరీరమైనటువంటి జీవుడిలో ఉన్నటువంటి సదుడు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో ఆ సదుడిని సదాశివుడిని, పదమది సదాశివుడు పదం, అర్ధనారీశ్వరుడు పదం. భార్య లేకున్నా భర్త లేకున్నా నారీశ్వరత్వపు శక్తి, అర్ధనారీశ్వరత్వం నాలో, ప్రతి మనిషిలో, ప్రతి ప్రాణిలో ఉంది. ఇది సత్యం. శ్వాస తీస్తున్నాను, తీయించే శక్తి నాలో ఉంటే కదా తీసుకునేది. బాహ్యంలో ఉన్నటువంటి దేవుడు, దేవత, తల్లిదండ్రులు ఎవరు చెప్పినా కానీ ఊపిరి తీసుకోండి, తీస్తాను నేను తీయను. నేను శ్వాస తీస్తున్నాను అనే విషయము నాకు తెలియకుండానే తీస్తాను. పుట్టిన పిల్లలకి తెలుసా? పుట్టిన బిడ్డలకి శ్వాస ప్రక్రియ తెలియదు. వారు తీయడం మొదలుపెట్టారు. ఆ తీయించినటువంటి శక్తే, ఛార్జింగ్ ప్రాబ్లం సార్ బాగానే ఉంది, తీయించిన శక్తి భవుడు, తీసిన శక్తి భవతి. శ్వాస తీయించిన శక్తి భవుడు, శ్వాస తీసిన శక్తి భవతి. భవతి భవుడు కలిసి ఉంటేనే నా జీవితం ఉంది. నేనున్నాను అంటే, నేను మీతో మాట్లాడుతున్నానంటే, మీరు వింటున్నారంటే, మన లోపల ఉన్నటువంటి రెండు తత్వాలు మమేకమైతేనే ఈ యొక్క శరీర శబ్దం పనిచేస్తుంది. లబ్ధ పనిచేస్తుందా? ఒక్కటిగా పనిచేయదు. ఏదో జరుగుతుంది శరీరం లోపల కదలికలకి, నా లోపల చలన స్థితికి, నా లోపల ఉన్నటువంటి హృదయ స్పందనకు మధ్య జరుగుతున్నటువంటి నిశ్శబ్దంలో జరుగుతున్న శబ్ద ఓంకారేశ్వరమే భవభవతి. భవుడునై ఉన్న, భవతినై ఉన్న నేను మమేకమై, ఏకత్వమై, బ్రహ్మమై ఉన్నాను. ఆ బ్రహ్మతత్వమే అహం బ్రహ్మాస్మిగాను, నేనేగాను, నా జీవన ప్రస్తుత వాస్తవంగా ఉంది. ఇందులో ఏది తగ్గినా, భవతి డల్లైనా భవుడు యొక్క ప్రస్థానం మారుతుంది. భవుడు గందరగోళమైన భవతి యొక్క ప్రస్థానం మారుతుంది. ఇద్దరు కలిసి ఉంటేనే ఆరోగ్యము, ఆనందము, మనం చెప్పుకునే ఆనంద, పరమానంద, సచ్చిదానందాలు, అదే బ్రహ్మానందం. ఇవి కలిసి వెలసి జరగాలి అంటే భవభవతులు అర్థమవ్వాలి. నాలో ఉన్న భవభవతులు నాకు అర్థమైతే మహాద్భుతం, ఒక విస్ఫోటనం వస్తుంది. జీవన చక్ర విస్ఫోటనం. నా కనుచూపుకి, నా నోటి మాటకి, నా వినికిడికి, నా ఆలోచనకి, నా నడకకు, ప్రతి దానికి ఆ విస్ఫోటనమే కారణం. ఇది సైన్స్ నేను చెప్పేది. దైవ నిరూపణ చేయని సైన్స్కు దైవ నిరూపణ చూపించవచ్చు. నేనే సాక్ష్యం, వింటున్న మీరే సాక్ష్యం. ఎవరైతే వింటున్నారో ఆ ప్రతి ఒక్కరి సాక్ష్యం. అప్పుడే పదం మార్చారు. దేవుడు, దైవం పదం మార్చారు. మార్చాక అర్థం మారిపోయింది. మహాద్భుతం జరుగుతుంది. భవభౌతులుగా మమేకమైనటువంటి నేను ఈ జీవితాన్ని ఆస్వాదించాలంటే, ఆనందించాలంటే మొదట నేను నాకు తెలియాలి. నాకు తెలిసిన మీరు వేరు, మీకు తెలిసిన నేను వేరు. బాహ్యంలో కనిపించేది ఒక 5% అయితే కనిపించని లోనున్నటువంటి ఆపరేటర్ 95%. పదాన్ని చక్కగా పలుకుతాం ఇంగ్లీష్లో. తెలుగులో దేవుడు అంటాము, ఇంగ్లీష్లో ఏమంటాము? గాడ్. దేవుడు, దేవుడు మహాశక్తి సంపన్నుడు, దేవుడు మహానుభావుడు, మహా అద్భుతమైనటువంటి శక్తి దేవుడు. మరి ఆ దేవుడు అనే పదానికి జీవోడిని యాడ్ చేసుకున్నాం. దీని యొక్క అర్థం అందరికీ తెలుసు, కానీ ఒకసారి పరిశీలించేద్దాం.
జీ అనే అక్షరంలో వచ్చే జనరేటర్, ఓ అనే అక్షరంలో వచ్చే ఆపరేటర్, డి అనే అక్షరంలో వచ్చే డిస్ట్రాయిడర్. నిర్మాణకుడు, నడిపించేవాడు, వినాశనం చేసేవాడు. మనం అనుకునే హైందవ ధార్మిక సిద్ధాంతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా. బ్రహ్మ సృష్టికర్త అయితే విష్ణువు నడిపేవాడైతే శివతత్వంలో వినాశకుడు, కలిపురుషుడిగా శైవతత్వం తీసుకున్నాం. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నిర్మించుకోవాలన్నా, నడుపుకోవాలన్నా, వినాశనం చేయాలన్నా లోపలున్న శక్తి ఒకటి నడుపుతుంది. అవునా? నన్ను మల్లేష్ నేను నడపను, నమ్మకం. దేవాలయంలో గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్ నడుపుతారు నన్ను, నమ్మకం. కానీ నడుపుతుంది శరీరాన్ని ఎవరు? నాలో ఉన్న మూల విరాట్. ఆ మూల విరాట్ గాడ్. నా ఆలోచనను సృష్టించేది ఎవరు? నాకు ఆలోచన సృష్టించేది ఎవరు? నాలో ఉన్న నేనే. నా ఆలోచన ప్రకారం నన్ను నడిపేది ఎవరు? నాలోనున్న నేనే. నేను పాడైపోవడానికి, ఈ జీవితం ఎండ్ అవ్వటానికి నా ఆలోచనలే కారణం. నిర్మాణకుడిని, నడిపేవాడిని, వినాశకుడిని. మొత్తం ఎంటైర్ టోటల్ నా జీవితం మీద ఆపరేటింగ్ ఎవరిదవుతుంది? నాదే. ఆ దైవశక్తి నాలో ఉంది కాబట్టి ఆ దైవశక్తి యొక్క స్పర్శను భవుడుగా, భవతిగా తీసుకుని చక్కటి ఉదహరించుకొని నా జీవితాన్ని నడపగలిగితే అద్భుతమైనటువంటి విశ్వం నుంచి వచ్చే విస్ఫోటనమే నా జీవితం. ఒకనాడు భూమి విస్ఫోటనం జరిగింది, బిగ్ బ్యాంగ్ అంటారు. భూమి యొక్క స్థితిలో విస్ఫోటనం జరిగి ఆ భూమి యొక్క విడిపోయిన భాగాలుగా నీరు, భూమిగా ఏర్పడి దానిపైన జీవరాశి ప్రారంభమైంది. మరి శరీరానికి విస్ఫోటనం జరుగుతుంది, ప్రతి క్షణం జరుగుతుంది. వెహికల్లో కొంచెం 1 లీటర్ పెట్రోల్ వేయగానే ఏమవుతుంది? వెనక నుంచి సైలెన్సర్లో పొగ ఎందుకు వస్తుంది? ఏం జరుగుతుంది? విస్ఫోటనం జరుగుతుంది. లోపలికి వెళ్ళినటువంటి ఆ పెట్రోలియం ఏదైతే ఉందో అది ఇంజన్ భాగంలో ఉన్నటువంటి ఆ పిస్టన్కి, ఇంజన్ లోపల ఉన్న బ్లాక్కి, అక్కడ ఉన్న పంపు నాజల్కి మొత్తం అంతా రాపిడి జరిగి బలంగా ఈ పిస్టన్ లోపలికి బయటికి తిరుగుతూ ఉంటే దాని మధ్య వచ్చే ఫైరింగే వాహనం నడపడానికి వీలవుతుంది. బండి ముందుకెళ్తుంది, పొగ వెనక్కి వస్తుంది. ఈ శరీరానికి విస్ఫోటనం జరుగుతుంది. మనం తీసుకునే నిశ్వాసాలతో అనుక్షణం విస్ఫోటనం జరుగుతుంది. అదే జఠరాగ్ని. చేపట్టుకుని చూసి నాడి కొట్టుకోకపోతే, చల్లబడిపోతే ఏమంటారు? తీసుకెళ్ళిపోండి అంటారు. అదే నాడి ఉంటే, స్పర్శ వేడి ఉంటే ఒంటి లోపల ప్రయత్నం చేస్తారు. జరుగుతూ ఉన్నటువంటి ఆ విస్ఫోటనపు, అనుక్షణ విస్ఫోటనపు ప్రకంపనల యొక్క పయనమే నా జీవితం. చిన్న బాంబు శబ్దం పేలగానే చెవులు మూసుకుంటాం, వెంటనే ఏమో శబ్దం వస్తుంది బాగానే. మరి లోపల జరుగుతున్నటువంటి ప్రకంపనలు మామూలు కాదు. చెమట వస్తుందంటే విస్ఫోటనపు స్థాయి పెరుగుతుందని. దాన్ని బీపీ పెరిగింది, బీపీ తగ్గింది, షుగర్ పెరిగింది, షుగర్ తగ్గిందంటాం. విస్ఫోటనంలో, మన లోపల జరుగుతున్నటువంటి విస్ఫోటనంలో చేర్పులు, మార్పుల యొక్క ఫలితమే ఆరోగ్య అనారోగ్యాల యొక్క కారణం. ఈ ఆరోగ్య అనారోగ్యాల పైన ప్రభావం చూపించే తత్వశక్తే భవభవతులు. భవుడు, భవుడు ఇద్దరూ ఖచ్చితంగా కనుక వారి యొక్క అర్ధనారీశ్వరత్వం, మమేకత్వంతో నా శరీరము, నా లోపలున్న ప్రాణశక్తి రెండు కలిపి పనిచేస్తే సాగేది నా జీవన పయనం. ఆ జీవన పయనపు ఏడాదిగా ఈ సంవత్సరాన్ని తీసుకుంటే, మొన్న మార్చి నుంచి మనకు వచ్చినది ఏమిటి? శ్రీ పరాభవనామ
సంవత్సరం. విశ్వశ్రీ పరాభవనామ శక్తియే నమః. విశ్వశ్రీ పరాభవనామ శక్తియే నమః. ఈ పదాన్ని మహానుభావులు మేధావులు ఎలా అయినా తీసుకున్నా దానికి ఉన్న నిజమైన అర్థం, భవతినై ఉన్న నేను బవుడి చేత మమేకమై నడుపుతూ ఉన్నటువంటి ఏడాది.